ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణికు వచ్చే దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారని తెలిపారు. ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు: రెవెన్యూ శాఖకు 52, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 11, డిపిఓకు 4, ఉపాధి కల్పన కార్యాలయానికి, డిపిఆర్ఈ, ఎస్డిసి, జిల్లా సంక్షేమ శాఖకు 3 చొప్పున, తంగళ్లపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి, ఆర్&బి, వ్యవసాయ శాఖకు, ఎక్సైజ్ శాఖకు, పౌర సరఫరాల శాఖకు, విద్యాశాఖకు 2 చొప్పున, వేములవాడ, గంభీరావుపేట, చందుర్తి, బోయినపల్లి ఎంపీడీఓ కార్యాలయాలకు, ఎస్సీ అభివృద్ధి శాఖకు, సర్వే, డీసీఓ బీసీ, ఎస్పీ కార్యాలయం, డిఎంహెచ్ఓ, జెడ్పీసీఈఓ కార్యాలయాలకు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 101 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.